దక్షిణ భారతదేశంలో రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సకలం సిద్ధమైంది. ఏటా జరిగే ఈ కళ్యాణం కనులారా వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ సీతారాముల కళ్యాణం కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం మొత్తం రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతూ ఉంది. భద్రాచలం ఈ పేరు వినగానే అందరికీ సీతారాముల కళ్యాణం గుర్తొస్తుంది. ఏటా ఇక్కడ నిర్వహించే సీతారాముల కళ్యాణానికి అంత ప్రత్యేకత ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణం చూడ్డానికి వస్తుంటారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 12 వరకు వసంతపక్ష బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో సీతారాముల కళ్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఈ కళ్యాణం కనులారా చూడ్డానికి వేలాది మంది భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఉత్సవాల దృష్ట్యా ఆలయంతో పాటు భద్రాచలంలోని ప్రధాన రహదారులన్నీ ముస్తాబయ్యాయి. పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం వద్ద చలువ పందిళ్లు సిద్ధం చేశారు. ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 5న సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఆదివారం ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరపనున్నారు. అనంతరం ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం వేడుక నిర్వహించనున్నారు. సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ తలంబ్రాలు తీసుకోవడం కోసం భక్తులు ఎంతో పోటీ పడుతుంటారు. అందుకే భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి అధికారులు ఇప్పటికే 200 క్వింటాల తలంబ్రాలను తయారు చేశారు. స్వామివారి కళ్యాణం కోసం కోటి తలంబ్రాలను ఇప్పటికే అందజేసింది కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం కోసం భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన బియ్యాన్ని గత 14 సంవత్సరాలుగా స్వామివారికి సమర్పించడం ఈ సంఘానికి ఆనవాయితీగా వస్తోంది. 5 రాష్ట్రాలకు చెందిన 4,000 మంది మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ వడ్లను గోటితో ఒలిచి కోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి ఆలయ అధికారులు 2 లక్షల లడ్డు ప్రసాదాన్ని సిద్ధం చేశారు. ఈ ప్రసాదాన్ని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అందించనున్నారు. ఇప్పటికే కళ్యాణానికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో ఆలయ పరిధిలో నేరుగా విక్రయించారు. కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో రమాదేవి తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం ఉగాదితోనే మనం అంకురార్పణ చేసుకుని ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవాలకి మార్చి 30 నుండి ఏప్రిల్ 12వ తారీఖు వరకు కూడా అన్ని ఏర్పాట్లన్నీ కూడా మనం చకచకా చేసుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం అన్ని పనులు కూడా ఏ విధంగా చేయాలనేటువంటి సూచనలతో పాటు అన్ని పనులు కూడా ప్రారంభించి దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. బ్యారికేడింగ్ కానీ మరి ఆన్లైన్ లో టికెట్లు పెట్టడం కూడా దాదాపు నెల రోజుల కిందటే ఆన్లైన్ లో టికెట్లు పెట్టడం జరిగింది. 75% టికెట్లు దాదాపుగా టికెట్లన్నీ కూడా సేల్ అయ్యాయి. ఓవరాల్ గా 2 లక్షల వరకు మహాప్రసాదం లడ్డు ప్రసాదాలని మనం 19 కౌంటర్ల ద్వారా ఇవ్వబోతున్నాము. అసలు కళ్యాణం అనగానే తలంబ్రాలు అనగానే రాముడు గుర్తొస్తాడు కాబట్టి ఆ తలంబ్రాల కౌంటర్లను కూడా భక్తులు వచ్చే మార్గంలో 60 కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. మనం బస్సుకు వచ్చే వారికి కూడా వారికి అందజేయడం కూడా జరుగుతుంది. అక్కడ ఉన్న కూర్చున్న భక్తులకు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే కార్గో మరియు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా
పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పరోక్ష సేవలు మరియు ఇంటింటికి ఈ తలంబ్రాలు చేర్చే కార్యక్రమం కూడా వారికి వారి ఇండెంట్ ను కూడా ఇస్తున్నారు. వారు ఎంత ఇండెంట్ ఇస్తారో అది 6వ తారీఖు కళ్యాణం తర్వాత ఇవ్వడం జరుగుతుంది. వారి ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వచ్చే వారందరికీ కూడా మంచినీటి సౌకర్యం, మజ్జిగ సౌకర్యము, అలాగే 26 సెక్టార్లో ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చాయి. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణంలో పాల్గొనాలని భక్తులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఈ కళ్యాణంలో పాల్గొంటే తమ బంధం బలపడుతుందని దంపతులు భావిస్తుంటారు. అందుకే నెల రోజులు ముందుగానే కళ్యాణ టిక్కెట్లు బుక్ చేసుకుంటుంటారు. భక్తులందరిపై ఆ సీతారాముల ఆశీస్సులు ఉండాలని మనసారా వేడుకుందాం.